హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే 4096 రైల్వే జాబ్స్. సో ఫ్రెండ్స్, మనకు రైల్వే నుంచి పెద్ద భారీ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ద వీడియో. 4096 రైల్వే జాబ్స్ విడుదల. రైల్వే న్యూ జాబ్స్ 2024, లేటెస్ట్ రైల్వే జాబ్స్ 2024. రైల్వే న్యూ జాబ్స్ 2024. హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 4096 అప్రెంటిస్ జాబ్స్ కోసం రైల్వే న్యూ జాబ్స్ 2024 విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, రైల్వే బోర్డు నుంచి 4096 అప్రెంటిస్ జాబ్స్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కావాల్సిన అర్హతలు, విధానం, పరీక్షా విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, శాలరీ అటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఈ రైల్వే న్యూ జాబ్స్ 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ జాబ్స్ రిలీజ్ చేశారు. వేకెన్సీ. ఈ రైల్వే న్యూ జాబ్స్ 2024 నోటిఫికేషన్ ద్వారా 4096 అప్రెంటిస్ జాబ్స్ అఫీషియల్గా విడుదల చేశారనమాట. అంటే 4096 జాబ్లు అఫీషియల్గా విడుదల చేశారు. ఇవి పక్కాగా గవర్నమెంట్ స్థాయిలో ఉద్యోగాలు అనమాట. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ వచ్చి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఏజ్ 15 to 24 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి 10+2 అంటే ఇంటర్, ఐటీఐ అర్హత ఉంటే సరిపోతుంది. అంటే 10th, ఇంటర్, ఐటీఐ ఏదైనా అర్హత ఉంటే పక్కాగా సరిపోతుంది. దీని యొక్క సాలరీ వచ్చి 15,000 రూపాయలు. మీరు జస్ట్ ఇలా ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే మీకు చేతికి 15,000 రూపాయలు జీతం కింద ఇస్తారు, ప్రతి నెల చెల్లిస్తారనమాట. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ విధమైన అప్లికేషన్ ఫీజు లేదు. సో నెక్స్ట్ వచ్చి మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. మిగిలిన వాళ్ళు మాత్రం 100 రూపాయలు ఎంతో ఉంటుంది పక్కాగా, అది ఇందులో లేదు కాబట్టి చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్. ఈ రైల్వే న్యూ జాబ్స్ 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే ఆగస్ట్ 16 నుంచి, అంటే ఆగస్ట్ 16 అంటే రేపటి నుంచి సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 16 నుంచి 16 వరకు, ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు మధ్యలో అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఈ సంస్థ వారు మెరిట్ మార్క్స్ ద్వారా సెలక్షన్ చేస్తారు. అంటే ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీరు అప్లికేషన్ పెడితే మీకు వచ్చిన 10th, ఇంటర్, ఐటీఐలో వచ్చిన మెరిట్ మార్క్స్ బట్టి మీకు ఎగ్జామ్ మెరిట్ చేస్తారు. అంటే మిమ్మల్ని ఎగ్జామ్ మెరిట్ ద్వారా తీసుకుంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, అప్లై చేయండి అందరూ. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్, అంటే దీనికి మెరిట్ మార్క్స్ వల్ల తీసుకుంటారు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ ఉండదు. అలాగే దీని యొక్క అప్లై ప్రాసెస్, రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ వివరాలను అప్లై చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో దీని యొక్క ఎగ్జామ్ సిలబస్, అంటే ఎగ్జామ్ సిలబస్ అంటే మీకు ఎగ్జామే లేనప్పుడు ఎగ్జామ్ సిలబస్ ఇంకేముంటుంది. సో నెక్స్ట్ వచ్చి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి వాట్ ఈజ్ వాట్ అని పిన్ టు పిన్ మొత్తం ఫుల్ డీటెయిల్గా తెలుస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇదిగో, స్కిల్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్థర్న్ రైల్వే, లజ్పత్ నగర్, న్యూఢిల్లీ. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటి నుంచి ఆగస్ట్ 16 నుంచి, లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 16. అంటే మనకి రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇదంతా సోదంతా మనం చదవక్కర్లేదు. సింపుల్గా ఇదిగో, స్టార్టింగ్ డేట్ 16 ఆగస్ట్ నుంచి 16 సెప్టెంబర్ లాస్ట్ వరకు. అలాగే మీ యొక్క డిసిప్లిన్ ఆఫ్ మెరిట్, అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చిందో లేదో ఎప్పుడంటే నవంబర్లో చెప్తారనమాట. సో జస్ట్ అప్లై చేసి వదిలితే మీకు బెస్ట్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ ట్రేడ్. ద డీటెయిల్స్ ఆఫ్ ట్రేడ్ వైజ్ అండ్ డివిజన్ వర్క్షాప్ వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బి ఎంగేజ్డ్. అంటే ఏ ట్రేడ్కి వచ్చాయన్నది మొత్తం ఎనెక్సర్ ఏ ప్రకారం చూద్దాం అనమాట. ఎనెక్సర్ ఏ అంటే కింద ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి నోట్, ఏ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్ షోన్ ఇన్ ద. సో ఫ్రెండ్స్, ఇదంతా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, మిగిలిన వాళ్ళకేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అదే నెక్స్ట్ వచ్చి 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబులకి. అది ఇదంతా చూసి సింపుల్ చెప్పండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th, ఇంటరు, ఐటీఐ, ఈ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ కూడా చెప్పేసాను, 50 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకేమో 3 ఇయర్స్. నెక్స్ట్ వచ్చి డిజబిలిటీ వాళ్ళకేమో, డిజబిలిటీ అంటే ఫిజికల్లీ వీకెడ్ ఉంటారు కదా, పీడబ్ల్యూబీడి, వాళ్ళకేమో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి.
మంచి జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అంటే అందరికీ ఉంది కాబట్టి. అప్లికేషన్ ఫీజ్ వచ్చి రూ. 100. ఇందాక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫీజు లేదు కదా! మిగిలిన వాళ్ళకైతే రూ. 100 అనమాట. సో, నెక్స్ట్ వచ్చి ఆ అప్లికేషన్ ఫీజ్ వచ్చి రిఫండబుల్ కాదు. అంటే మీకు వెనక్కి డబ్బులు తిరిగి రావన్నమాట. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంగో ఇక్కడ చూడండి 4 పాయింట్. నో ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్. ఓకే. ఇక్కడ ఉంది చూసారా? ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, ఫిజికల్లీ వీకర్ డిజబిలిటీ పర్సన్స్‌కి, ఉమెన్స్‌కి మనకి ఫీజు లేదనమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి మీకు మెరిట్ మార్క్స్ ప్రకారం తీసుకుంటారనమాట. స్క్రీనింగ్ అండ్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్. అంటే ఇదిగో రిటన్ టెస్ట్ అయితే లేదు. ఓకే. వైవా కూడా లేదు. జస్ట్ వచ్చి మీ మెరిట్ మార్క్స్ ప్రకారం తీసుకుంటారనమాట. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చి ఇంకా కింద క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. మెడికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే మనకి మెడికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్ అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ నార్మల్‌గా ఏ హైట్ లేకపోయినా సరే చేసుకోవచ్చనమాట. ఏజ్ ఉంటే మా 10థ్, ఇంటరు, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చనమాట. ఎందుకంటే డిజేబిలిటీ పర్సన్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి. దీంట్లో జాబ్స్ వచ్చి ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియను, పెయింటరు, మెషినిస్టు, కార్పెంటరు, మెకానిక్కు, రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్కు, ఫిట్టరు, ఇంకా ఇలా ట్రేడ్స్ బోలెడన్ని ట్రేడ్స్ ఉన్నాయి. మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్నా సరే చేయొచ్చు. పీరియడ్ ఆఫ్ ట్రైనింగు, స్టైఫండు అంటే మనకి అగ్రిమెంట్ ప్రకారం పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటదనమాట. ఆ ట్రైనింగ్‌లో మనం ట్రైనింగ్ చేసుకొని తర్వాత స్టైఫండ్ ఇస్తా ఉంటారు. ఆటిల ద్వారా మనం ఇలాగా నెక్స్ట్ జాబ్ కోసం వెయిట్ చేయాలనమాట. అంటే మనకి ప్రమోషన్ గానీ, లేదంటే జాబ్ పర్మనెంట్ అవ్వడం గానీ చేయొచ్చనమాట. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి జాబ్ కాబట్టి. ఎందుకంటే మంచి జాబ్ అంటే మనకి అప్రెంటిస్ జాబ్ 15,000 జీతం స్టార్టింగ్ 15,000 జీతం. మళ్ళీ రైల్వే జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి చాలా ఉపయోగమేనంట. ఇప్పుడే 15 ఇయర్స్ ఓల్డ్ ఎవరైనా అప్లై చేసేసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్‌లో ఏంటి వాట్ ఈస్ వాట్ అని తెలుస్తదనమాట. ఇంకో ట్రేడ్స్ వచ్చాయి. యూనిట్ వైస్ ట్రేడ్‌లు ఇయన్నీ ఎలక్ట్రీషియను, ఫిట్టరు, కార్పెంటరు ఇంకా పిన్ టు పిన్ ప్రతి ఒక్క ట్రేడ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మన ఛానెల్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను పక్కాగా రిప్లై ఇస్తాను. అందరికీ అర్థమయ్యేలా చెప్తాననమాట. ఇంకేమైనా డౌట్‌లు ఉంటే కామెంట్ మాత్రం పక్కా చేయండి. సరే ఫ్రెండ్స్. ఇంకా మంచిగా జాబ్స్ అయితే చెప్పేసాను కాబట్టి అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.